ఈరోజు మనం బిషి ప్రేక్షకులకి ఒక మంచి ముఖాముఖి కార్యక్రమాన్ని అందించబోతున్నాం. ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే మన జనగాం జిల్లాలోనే పేరున్నటువంటి నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత రవీంద్రరావు గారితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు, అతను ప్రోత్సహించినటువంటి కళాకారులు, కళాఖండాలను ఎక్కడెక్కడ ప్రదర్శించారు, ఏ విధంగా ప్రదర్శించారు అని ఆయన మాటల్లో తెలుసుకోబోతున్నాం. ఆయన ఇంకా ఫర్దర్ ఏ విధమైనటువంటి కళాకారులకు ఏ విధమైనటువంటి అవకాశాలు ఇవ్వబోతున్నారనే విషయంపై మనం కరెక్ట్ విషయాలు రవీంద్రరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏమంటారు? నమస్తే. ఎంతమంది కళాకారులు తయారు చేసినారు? మీరు ఎక్కడెక్కడ మీరు ప్రదర్శనలు చేశారు? నేను దాదాపు చేసిన ఆరంభమే నేను కాబట్టి 50 ఏళ్ళ నుంచి అంతరించిపోయిన దాన్ని పైకి తీసుకొచ్చిందే నేను కాబట్టి నా దగ్గర శిక్షణ పొంది ఒక్కరోజు నేను హార్మోనియం నేర్పించినటువంటి వాళ్ళు కానీ ఒక్కసారి నా దగ్గర మరి మేకప్ చేసుకొని నేను ఏర్పాటు చేసినటువంటి లైటింగు, మరి ఆ తర్వాత స్టేజీ డయాసు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ నటనా అవకాశం కల్పించినటువంటి ఎంతమంది ఉన్నారో అంతమంది నాకు నేను సహకరించిన వాడినే. ఈనాడు గనగామంలో లేని చరిత్రను సృష్టించి, ఒక శూన్యంలో సునామీని సృష్టించి, పౌరాణిక పద్యనాటకాన్ని ఒక వెలుగులోకి తెచ్చి అది ఉవ్వెత్తున చేసి ఒక సంవత్సర కాలంలో 34 నాటకాలు వేసిన అంటే 34 నాటకాలలో నటించే వాళ్ళంతా నా ద్వారా మేకప్ వేసుకున్న వాళ్ళే, నా ద్వారా కిరీటాలు పెట్టుకున్న వాళ్ళే, నా సార్, ఇప్పుడు సంవత్సరం నుంచి నెల్లుట్ల ఫౌండేషన్ ద్వారా మీరు ఎంతోమంది కళాకారులను పరిచయం చేసినారు? వాళ్ళ ప్రదర్శనలు ఎక్కడెక్కడ మీరు ప్రదర్శింపజేసినారు? నేను దనగాంలో వివిధ దిక్కులలో మరి అనేక మరి ఫంక్షన్ హాల్స్లో మనం నిర్వహించాం. ఉదాహరణకు ఎన్ఎంఆర్ గార్డెన్, మరి అదేవిధంగా మరి కెమిస్ట్ భవన్, మరి అదేవిధంగా మరి సాయిరామ్ కన్వెన్షన్ హాల్, తర్వాత బాణాపురం, ఇవన్నీ తదితర దిక్కుల్లో మనం చేస్తూ కార్యక్రమాలను దాన్ని విస్తరించేటువంటి దశలో ఈనాడు మనము త్యాగరాయ గానసభ కానివ్వండి, హైదరాబాద్లో రవీంద్ర భారతి కానివ్వండి, బాసర కానివ్వండి, మరి అదేవిధంగా చిల్పూర్ కానివ్వండి, బమ్మెర కానివ్వండి, మరి ఈనాడు ఇన్ని దిక్కుల మనం చేస్తూ మనం పోవడం జరుగుతున్నది. షార్ట్ పీరియడ్లో మరి నిన్న జరిగిన వరంగల్లో జరిగినటువంటి దాంతో 34వ నాటకం, 35వ నాటకంగా మరి పెంబర్తిలో పెద్ద ఎత్తున మరి సత్య హరిశ్చంద్ర నాటకాన్ని ఈ వచ్చేటువంటి సెప్టెంబర్ 27వ తేదీన అద్భుతంగా మరి నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి మరి ఆడిషన్స్ కూడా పూర్తి చేసుకున్నాం. మరి పెద్దలు మనకు హైదరాబాద్ నుండి మరి హరిశ్చంద్ర పాత్రకు మరి లక్ష్మీకాంత్ శర్మ గారు వారు వస్తున్నారు. స్థానికంగా ఇక్కడ వనపర్తి కళాభారతి వాళ్ళని కూడా మరి దాంట్లో ఒక హరిశ్చంద్ర పాత్రను డివైడ్ చేసి 1, 2, 3 ఘట్టాలను మరి మిత్రులు వెంకటేశ్వర్లు గారు, వారు కళాభారతి అధ్యక్షులు వనపర్తికి, వారికి అది అప్పగించి మిగిలినటువంటి 4, 5, 6, 7 ఘట్టాలు లక్ష్మీకాంత్ శర్మ గారికి ఇస్తున్నాం. ఈ విధంగా ఒక వనపర్తి వాళ్ళకే 14 మందిని దాంట్లో మరి మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఒక 4 మాత్రం హైదరాబాద్ నుండి చంద్రమతి గారు, మరి అదేవిధంగా ఇతరత్ర ఉన్నటువంటి పాత్రధారులు మా లక్ష్మీకాంత్ శర్మ గారు మాత్రమే హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయ అనేటువంటి ఇప్పుడు ఎంతమంది కళాకారులను తయారు చేశారు? మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహించారు? ఇంకా ఈ కళాకారులకు ఇచ్చే మీరు ప్రోత్సాహం చాలా ఇంతవరకు బాగుంది. ఇంకా వాళ్ళని ఏ విధంగా మీరు ప్రోత్సహించాలనుకుంటారు? నేను పూతనకు సంబంధించింది మీకు ఇంతకుముందు చెప్పాను. ఒక ప్రాజెక్టు కింద తీసుకున్నాను. పూతన మనవాడు
మన తెలుగు వాడే కాకుండా మన ప్రాంతంలో మన బమ్మెరవాడు, మన దనగాం వాడు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ నడయాడినటువంటి వాడు, మరి భాగవతాన్ని రచించినటువంటి అద్భుతమైనటువంటి ఇవాళ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా పోతనను ప్రతిరోజు తలుచుకుంటారు. ఏదో ఒక పద్యాన్ని పోతన పద్యాన్ని చదువుతుంటారు. అది గజేంద్ర మోక్షమా, భక్త ప్రహ్లాదన, లేకపోతే రుక్మిణి కళ్యాణమా, మరి ఇంకేదైనా ఏ ఘట్టంలోనైనా ఏ ఏ రంగంలోనైనా మరి పోతన యొక్క పద్యములు విననటువంటి పరిస్థితి ఉండదు. ఈనాడు మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరుగుతున్నటువంటి బోధనా విధానంలో తెలుగు సబ్జెక్టుగా మరి ఉన్నటువంటి దాంట్లో తప్పనిసరిగా పోతనకు సంబంధించిన పద్యాలు ఇప్పుడు ఎంతోమంది కవులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు కదా, మరి బొమ్మిర పోతన్నే ఎందుకు తీసుకున్నారో అసలు ఆ తీసుకోవడంలో మీ ఉద్దేశం ఏంటి? పోతన సహజంగా సహజ కవి. మన ప్రాంతంలో ఈ ప్రాంతంలో అందరూ ఈ ప్రాంతంలో వ్యవసాయం ఆధారితంగా ఉన్నటువంటి వాళ్ళు. ఆయన సహజ కవి, రైతు కవి. కలము హలములందు గనుడరా పోతన. ఆయన పడనటువంటి కష్టం లేదు. తక్కువ ఆదాయం, ఎక్కువ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఖర్చు. ఏ రాజు దగ్గరికి అతను వెళ్ళి నువ్వు రాజు గొప్పవాడివి నీకు అని చెప్పి నీకేదో నేను పద్యం రాస్తా, గద్యం రాస్తా అనేటువంటిది అనకపోయేది. వాళ్ళు ఏదన్నా రాసిన ఇయ్యమన్నా కూడా అంకితం ఇవ్వకపోయేది. ఆ రకంగా కూడా ఆయన అవస్థపడ్డటువంటి సందర్భం ఉన్నది. మరి నీతి నిజాయితీలకు ఆయన ఒక మూలస్తంభంగా ఉన్నటువంటి వాడు. అవి ఆలంబన చేసుకొని బ్రతికినటువంటి పోతన మరి నిజానికి కూడా మిత్ర కవులకు వచ్చినటువంటి వాళ్ళ నన్నయ్య, తిక్కన ఇట్లాంటి వాళ్ళకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు పోతనకు రాలేదు. అంటే పోతనకు మరి రావాల్సినంత గుర్తింపు రాలేదు అనేటువంటి దాంట్లో మరి నేను నెలుట్ల ఫౌండేషన్ ద్వారా మరి నేను టేక్ ఓవర్ చేసిన. ఇవాళ 3 నెలల్లో మరి ఈ ప్రాజెక్టులో 3 దిక్కుల నభూతోన భవిష్యత్తు అంటే అనన్య సామాన్యంగా నిర్వహించిన ఈ 3 కార్యక్రమాలు. ఇదంతా కూడా చరిత్ర. దాన్ని చెప్పడం అనేటువంటిది కాదు. మీరు కూడా ప్రత్యక్షంగా అన్ని కార్యక్రమాల్లో చూస్తుంటారు. మేము చెప్పేది మరి ఏదో వాస్తవ దూరంగానో లేకపోతే ఏదో అతిశక్తినో చెప్పడం అనేటువంటిది కాదు. ఈ 3 చూసి ఇవాళ ప్రభుత్వమే ఒక కార్యక్రమానికి 1,25,000 పారితోషికాన్ని కూడా మంజూరు చేసింది అని చెప్పి మీకు నేను గతంలో కూడా చెప్పాను. మరి ఈ రకంగా ఎవరిని అడగకుండా ఇంతవరకు మేము చేసిన నాటకాలకు ఏ ఒక్కటిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయకుండా నెల్లూట్ల ఫౌండేషన్ మా అమ్మ బాపు అనసూయమ్మ లక్ష్మణరావు గారుల పేరు మీదనే వారి పేర మేము చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి కార్యక్రమం నా శక్తి ఉన్నంత మేరకు నేను దీన్ని ముందుకు తీసుకుపోతా. మరి ఇది నాకు ఆసక్తి ఉన్నటువంటి అంశం. ఎవరు నువ్వు చెయ్యి అని నాకు చెప్పింది కాదు, చెప్పితే నేను చేసేటువంటి తత్వం నాది కాదు. ఇప్పటి వరకు మీరు ఎంతమంది కళాకారులు తయారు చేశారు? కళాకారులు తయారవుడు అనేటువంటి నేను చెప్పాను. నా దగ్గరకు వచ్చినటువంటి నా దగ్గర వేసినటువంటి వాళ్ళంతా అవకాశం తీసుకున్న వాళ్ళంతా నా దగ్గర నెలుట్ల ఫౌండేషన్ వాళ్ళు శిక్షణ పొందిన వాళ్ళే అవుతారు. నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్ను పిలిచి వారు భైరవపాటి కావచ్చు, కొండలరావు గారు కావచ్చు, లేకపోతే నామ చంద్రబాబు కావచ్చు, మరి లేకపోతే ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి వీళ్ళు ఎవరైనా కూడా మన దగ్గర శిక్షణ పొందినటువంటి ప్రతి వాళ్ళు కూడా నెలుట్ల ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే అవుతారు. కాదనే సమస్య ఇది. వాళ్ళేం డబ్బులు ఇవ్వలేదు కదా, వాళ్ళకేమి వాళ్ళు నేర్చుకోలేదు, సొంతంగా నేర్చుకోలేదు కదా. కాబట్టి మన దగ్గర ఏ ఒక్క రూపాయి లాభం అయినా ప్రయోజనమే, 100 అయినా ప్రయోజనమే, 1000 అయినా ప్రయోజనం. మన ద్వారా ప్రయోజనకారి అంతే. కాబట్టి దాంట్లో మనం ఒక్కటే కాదు, కేవలం ఒక పాటలు పద్యాలు నేర్పించడం అనేదే కాదు, అన్ని తీర్ల అవకాశాలు కల్పించడం. ఒక డ్రామా వేయాలి, ఒక స్టేజ్ డ్రామా వేయాలంటే ఒక 60-70 వేల ఖర్చు వస్తుంది. 34 వచ్చినట్టే కదా. ఇప్పుడు అది కాకుండా కేవలం మీరు ఇప్పుడు నెల్లుట్ల ఫౌండేషన్ ద్వారా కేవలం పద్య నాటకాలకే మీరు ఇస్తారా, లేకపోతే ఇంకా పాటలు, ఇంకా వేరే జానపద గేయాలు, ఇంకా వేరే కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ప్రోత్సహించే అవకాశం ఉందా? సాంఘిక నాటకాలు కూడా నేను వేయించాను. ఆచమనము, మరి మీరు చౌకీదార్,
ఇవన్నీ కూడా ఆధునిక మన సాంఘిక నాటకాలుగా మనం ఈనాడు ఏ రకంగా జరుగుతున్నటువంటిది ఏంటి, సమాజంలో జరుగుతున్నటువంటి తప్పులు ఏమిటి, వాటిని సవరించుకోవాల్సినటువంటిది ఏంటి. ఇంకా కొద్ది రోజుల్లో మనం ముందే నేను ప్రకటించి ఉన్నాం, ఇక్కడ స్థానికంగా ఐక్యవేదిక చైర్మన్ కృష్ణ నాయకత్వంలో మరి మనం ఒకటి కార్యక్రమాన్ని డ్రగ్స్ మీద చేస్తున్నాం. డ్రగ్స్ ఈనాడు ఇప్పుడు మనకు ఇప్పుడున్నటువంటి యువతరం మరి ఏ రకంగా నిర్వీర్యం అవుతున్నారు, దానికి బానిసలు అవుతున్నారు. మరి ఆ మహమ్మారిని ఎట్లా తరిమి కొట్టాలి, డ్రైవ్ ది డెవలప్ కింద మేము తీసుకొని మరి ఒక పెద్ద ప్రోగ్రామ్ను చేయడం జరుగుతుంది ఈ మధ్యలో. మరి ఈ మధ్యలో నేను ట్రాఫిక్ సెన్స్ మీద కూడా ఒక కార్యక్రమం చేసినాను. అంటే హెల్మెట్ ధరించకపోతే జరిగేటువంటి నష్టం ఏంటి అనేటువంటి దాని మీద మరి ఈనాడు స్థానిక పోలీసు డీసీపీ గారు రాజా మహేంద్ర వర్మ గారు, వారి ద్వారా మహేంద్ర నాయక్ గారు, వారి సహకారంతో ఈనాడు మనకు స్థానిక పోలీసుల ద్వారా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించినాం. తప్పకుండా హెల్మెట్ ధరించాలనేటువంటి ఒక కాన్సెప్ట్ను బాగా బలంగా మరి సమాజంలోకి తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పుడు నెల్లుట్ల ఫౌండేషన్ ద్వారా కొత్త వారికి అవకాశాలు ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారు? తప్పకుండా ఇస్తాం. కొత్తవారు పాతవారు అనేది ఏం లేదు. ప్రతిభ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు మన దగ్గర అర్హులే. నాకు నేను చేసేటువంటి కార్యక్రమంలో మనకు కలిసి వచ్చినటువంటి వాళ్లకు తప్పకుండా మనం సహకరిస్తాం. వాళ్ళను వీలైనంత మాకు శక్తి ఉన్నంత మేరకు వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా రేపు ఫర్దర్ మీరు ఈ బొమ్మెర సంబంధించినటువంటి కవిని ఎక్కడెక్కడ మన తెలంగాణలో కానీ ఎక్కడ కానీ మీరు ప్రదర్శనలు ఇప్పించాలనుకుంటున్నారు నెల్లుట్ల ఫౌండేషన్ ద్వారా? నా లక్ష్యము మరి పూర్వ జిల్లా చెందినవాడు వరంగల్లో బొమ్మెర ఉండే ఒకనాడు. ఈనాడు పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న చిన్న జిల్లాలు చేసుకున్నాం. మనం జిల్లా చేయడం వల్ల మనం దనగామ ప్రాంతానికి చెందిన వాడేండు ఎవరు పోతన. కానీ ఒకప్పుడు వరంగల్ వాస్తవ్యుడు పోతన గ్రామం బొమ్మెర అని చెప్పుకున్నటువంటి దాన్ని మనం ఇప్పుడు దనగామ చెప్తున్నాం. కాబట్టి వరంగల్ వరకు దీన్ని ఆయనను విస్తరింపజేయాలి. ముఖ్యంగా వరంగల్లో ఉన్న ఈనాడు ఉన్నటువంటి 6 జిల్లాల్లో చేయాలనేటువంటి దాంట్లోకి వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి తెలంగాణకు వచ్చినట్టయితే 33 జిల్లాల్లో కూడా చేయాలనే సంకల్పం ఉంది. కానీ గవర్నమెంట్ సహకరించినట్టయితే తప్పకుండా నేను వాటిని 33 జిల్లాల్లో కూడా నేను చేయగలను. కానీ నా శక్తి ఉన్నది మాత్రం పూర్వ జిల్లా వరంగల్కు మాత్రం నేను 6 జిల్లాల్లో ఇప్పటికి దనగామ అయిపోయింది, వరంగల్ అయిపోయింది. రేపు సెప్టెంబర్ అక్టోబర్లో మరి ఒక రోజు నేను ప్రకటిస్తాను. మరి నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణం మనకు పబ్లిక్ గార్డెన్ హనుమకొండలో ఉంది. అది హనుమకొండ జిల్లా కింద నేను అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నా. ఇదే తారాగణం, ఇదే వ్యక్తులు మరి అక్కడ కూడా మరి ఈ మధ్య కాలంలో నేను ఈ వక్తపోతన బ్రహ్మాండంగా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మాకు స్థానికంగా చాలా హనుమకొండలో మాకు తెలిసినటువంటి మిత్రులు అనేక మంది బంధువులు ఉన్నారు. నేను చదువుకున్నటువంటి నగరం అది. కాబట్టి ఈ కార్యక్రమం నేను ఎక్కువ విజయవంతం చేసుకోగలుగుతాను నాకు విశ్వాసం. సార్, ఇంకా ఏ రకం నాటకాలు వేయబోతున్నారు మీరు? ఎక్కడెక్కడ వేయబోతున్నారు? ఏ కళాకారులు మీరు ఏ సంస్థను ప్రోత్సహించబోతున్నారు? నేను ఇప్పుడే చెప్పాను మీకు, సత్య హరిశ్చంద్ర పెంబర్తి గ్రామంలో అద్భుతంగా నిర్వహించబోతున్నాము మరి ఈ సెప్టెంబర్ 27లో. మరి అదేవిధంగా అక్టోబర్లో నవంబర్లో పాండవ వనవాసం మరి వనపర్తి గ్రామంలో ఉన్నటువంటి కళాభారతి సంస్థ సభ్యులు మరి వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో మరి అక్కడ కార్యక్రమంలో ఏ ఒక్క వ్యక్తికి అవకాశం లేకుండా కేవలం వాళ్ళంతా ఇంతకుముందే అది వేసి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ దాంట్లో ఇంకెవరిని కూడా వాళ్ళని తీసేసేటువంటి అవసరం లేకుండా వాళ్ళకే మళ్ళీ శిక్షణ ఇచ్చి మరి మనం అక్కడే ఆ గ్రామంలోనే మరి అద్భుతంగా నిర్వహించేటువంటిది టైం తీసుకుంటున్నాం. ఇది అతి త్వరలో మీకు ఆ ప్రకటన కూడా చేస్తాం. ఆ రకమైన స్టేజీ నేను